కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. దేశంలోనే తొలి వర్టికల్ మోడల్ బ్రిడ్జ్, వందల మంది నిపుణుల శ్రమకు ప్రతిరూపం. బోల్టులు వాడకుండా వెల్డింగ్తోనే వర్టికల్ లిఫ్ట్, ఉత్తమ నిర్వహణతో 100 ఏళ్లు చెక్కు చెదరకుండా నిర్మాణం. దేశంలోనే మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి రెడీ అయింది. సముద్రంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించిన కొత్త పంబన్ వంతెన నిర్మాణం విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవడం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవడంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని జాతికి అంకితం చేయనున్నారు. వంతెనపై ట్రయల్స్ను కూడా విజయవంతంగా చేశారు. పంతొమ్మిది 2014లో 20 లక్షల వ్యయంతో నిర్మించిన పాంబన్ బ్రిడ్జ్ 105 ఏళ్ల పాటు సేవలందించి పగుళ్ల కారణంగా ఆవాసన దశకు చేరుకుంది. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ పాత వంతెనకు సమాంతరంగా నిర్మించే కొత్త బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. సుమారు 535 కోట్ల వ్యయంతో సాగర జలాలపైన సుమారు 2 కిలోమీటర్ల పొడవున ఈ వారధి నిర్మించారు. మధ్యలో 77 మీటర్ల ఎత్తు, 650 టన్నుల బరువున్న వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ఇందులోని ప్రత్యేకత. ఓడలు, పడవలు ఇటు వచ్చినప్పుడు వాటి రాకపోకలకు వీలుగా ఈ వారధికి ఉన్న లిఫ్ట్ బ్రిడ్జ్ పట్టాలతో సహా పైకి లేస్తుంది. ఓడలు, పడవలు కింద నుంచి వెళ్ళిపోగానే తిరిగి కిందకు దిగుతుంది. బ్రిడ్జ్ పట్టాల మీదుగా రైలు సాగిపోతుంది. కొత్త బ్రిడ్జ్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. శ్రీరామనవమి నాడు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక 2006-2007లో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కు ఉన్నతీకరించారు. దాని మధ్య నుంచి పడవలు, షిప్లు వెళ్లాలంటే 16 మంది కార్మికులు విధుల్లో ఉండాల్సి వచ్చేది. తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోవడంతో కొత్త వారధి నిర్మించారు. ఇక పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే 2 భాగాలు రెక్కల్లా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5.20 నిమిషాలలో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. ఈ వంతెనపై రైళ్లను గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడిపే వీరుంది. కానీ రైల్వే సేఫ్టీ కమిషనర్ 74 కిలోమీటర్ల వేగానికి అనుమతించారు. పాత వంతెనపైన గరిష్ట వేగం గంటకు 10 కిలోమీటర్లు మాత్రమే. నిర్మాణ పనులు 2019లో మొదలయ్యాయి. కోవిడ్ వల్ల కొంతకాలం ఆలస్యమైన మొత్తంగా 2 సంవత్సరాలలోనే పూర్తి చేశారు. 2022 డిసెంబర్లో పాత వంతెన పైన రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లిఫ్ట్ టవర్లకు 310 టన్నుల బరువు తూగే భారీ స్టీల్ దిమ్మెలు 2 వైపులా కౌంటర్ వెయిట్స్గా ఏర్పాటు చేశారు. కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవటం మొదలు కాగానే కౌంటర్ వెయిట్స్ మరోవైపు దిగువకు జారడం ద్వారా వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి. దీంతో 5% కరెంటు మాత్రమే ఖర్చవుతుంది. ఇక ప్రపంచంలోనే రెండో అతి ఎక్కువ తుప్పు పట్టే ప్రాంతంగా పాంబన్ తీరానికి పేరుంది. కెరటాలు వంతెన పైకి వస్తుంటాయి. పాత వంతెన ఇనుము తుప్పు పట్టి మందం కరిగిపోయింది. కొత్త వంతెనకు ఆ సమస్య రాకుండా నిర్మాణాలపైన 3 పొరలుగా పాలిసులోక్సెన్ పెయింటింగ్ పూత రాశారు. ఇక 58 ఏళ్ల వరకు ఢోకా లేదు. చిన్న చిన్న మరమ్మతులతో 100 ఏళ్ల వరకు ఇబ్బంది లేదు. మరోవైపు వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సార్లతో అనుసంధానించారు. గంటకు 58 కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీస్తే స్కాడా దానంతట అదే ఈ మార్గాన్ని ఆపేస్తుంది. గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు, టవర్లపైన యంత్రాలు ఉన్నాయి. దిమ్మెల్లోని గదుల్లో దేశ విదేశాల నుంచి తెప్పించిన భారీ మోటార్లు, చట్రాలు ఉన్నాయి. మత్స్యకారుల పడవలు, బార్జు పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే పడవలు వంతెనలను దాటవలసి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెలపైనున్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.